Heavenly Father, పరలోకపు తండ్రి, thank you, Lord, for giving us this opportunity to come into your presence. మీ సన్నిధిలోనికి రావడానికి ఇచ్చిన ఈ అవకాశం కొరకు మీకు కృతజ్ఞతలు. Speak to us, Lord. మాతో మాట్లాడండి ప్రభువా. Give us the ears to hear your word. నీ వాక్యము వినగలిగే చెవిని మాకు దయచేయండి. Lord, give us understanding heart. ప్రభువా, అర్థం చేసుకునే మనసును మాకు దయచేయండి. Be with us, Lord. మాతో కూడా ఉండండి ప్రభువా. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. Let us turn to Saint Luke, లూకా సువార్త chapter 21 21వ అధ్యాయము and verse 26. 26వ వచనము. Jesus told, men's hearts failing them for fear and for looking after these things which are coming on the earth, for the powers of heaven shall be shaken. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదికి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. We must take these words seriously. మనం ఈ మాటలను ఎంతో తీవ్రంగా తీసుకోవాలి. Jesus said, I have already told you these things. యేసుక్రీస్తు ముందుగానే మీకు ఈ మాటలు చెప్పి ఉన్నానంటున్నారు. I told you to these days to meditate Luke 21. నేను ఈ లూకా 21వ అధ్యాయము ధ్యానించండి అని చెప్తూ ఉంటాను. And these last days also Matthew chapters 24 and 25. మత్తయి సువార్త 24, 25వ అధ్యాయాలు కూడా ఈ అంత్య దినాలు మనం ధ్యానించాలని చెప్తాను. Regularly you must meditate them. మరలా ఇవి ధ్యానిస్తూ ఉండాలి. Whenever you get time, నీకు సమయం దొరికినప్పుడల్లా you read or meditate, study మీరు ఈ విషయాలను చదవాలి లేదా ధ్యానించాలి. Luke 21 and 28. లూకా సువార్త 21, 28. And when these things begin to come to pass, then look up and lift up your heads. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలను ఎత్తుకొనడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. Look up and lift up your heads. మీ తలలు ఎత్తుకొని పైకి చూడండి. Many people, they look down. చాలా మంది క్రిందకి చూస్తారు. Only worldly things. అవన్నీ కేవలం లోకానుసారమైనవి చూస్తారు. Animals always put their heads down. జంతువులు అన్ని వేళలా తమ తలలను కిందికే ఉంచుతాయి. So many people, their hearts are on earthly things. అదే రీతిగా చాలా మంది హృదయాలు, మనసు భూ సంబంధమైన వాటి మీదనే ఉంటుంది. Food, sleep and flesh. ఆహారము, నిద్ర, శరీర సంబంధమైనది. These are all the earthly things. ఇవన్నీ భూ సంబంధమైనవే. If you are minding them, నీవు వాటిపైన లక్ష్యం ఉంచితే the words of Jesus will not be there in you. యేసుక్రీస్తు చెప్పిన మాటలు నీలో నెరవేర్చబడవు. Always looking on the earth. అన్ని వేళలా భూ సంబంధమైన వాటిని చూడడం. What shall I eat? What shall I drink? ఏం తింటాను, ఏం త్రాగుతాను, What shall I wear? ఏది ధరించుకోవాలి నేను, What shall I buy? ఏది కొనాలి, How should be my house? ఎలాగుండాలి నా ఇల్లు, What job I must achieve? ఏ పని నేను జరిగించాలి. Always these things only. అన్ని వేళలా వీటి గూర్చే తలంపులు. Many people, they think about dowry. చాలా మంది కట్నాల గూర్చి తలస్తూ ఉంటారు. Matthew 6 chapter మత్తయి సువార్త 6వ అధ్యాయము and verse 31. 31వ వచనము. Take no thought of saying, what shall we eat? Or what shall we drink? Wherewith shall we be clothed? కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. Verse 32. These things Gentiles seek, for your heavenly Father knoweth that ye need of all these things. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. That is putting your head down. అది మీ తలలను క్రిందికి ఉంచడము అని. What shall we eat? ఏమి తింటాము. Many people thoughts are about eating and drinking. చాలా మంది మనసు ఎల్లప్పుడు కూడా ఈ తినడము, త్రాగడం పైనే ఉంటుంది. On Sunday, ఆదివారపు దినమున generally the chicken shops are surrounded by Christians. సాధారణంగా చికెన్ షాపులు అన్నీ కూడా క్రైస్తవుల చేత చుట్టుముడుతూ ఉంటారు. They know the chicken shop wala. These Christians come on this Sunday. ఆ చికెన్ షాప్ అతనికి అర్థమైపోతుంది, ఈ క్రైస్తవులందరూ ఇక చికెన్ షాప్కే వచ్చేస్తారు అని.
It's a cow or buffalo mentality. ఒక ఆవు లేదా గేదె మనస్తత్వం. Cow cannot pray. ఒక ఆవు ప్రార్థించలేదు. They cannot lift up its head. అది తన తలను పైకెత్తలేదు కూడా. Whenever you see a cow or a buffalo, what it will be doing? మనం ఎప్పుడైనా ఒక గేదెని కానీ ఆవును కానీ చూసినప్పుడు అది ఏం చేస్తూ ఉంటుంది? Its eyes are on the grass. అన్ని వేళలా దాని మనసు గడ్డిపైనే ఉంటుంది. Always eating. అన్ని వేళలా తినడం గూర్చి మాత్రమే ఉంటుంది. Eating and chewing. ఆ తినడము దాన్ని నమలడము. Colossians 3rd chapter. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము and verse 1. మొదటి వచనము. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. If you really receive Christ, మీరు నిజంగా క్రీస్తుని పొందుకున్న వారైతే, as a savior, రక్షకునిగా, as Lord, ప్రభువుగా అంగీకరిస్తే, your mind will be on Christ. నీ మనసు ఎల్లప్పుడు క్రీస్తు పైనే ఉంటుంది. When difficulties come, కష్టాలు వచ్చినప్పుడు you look up. నీవు పైకి చూస్తావు. You see స్టెఫెన్ను చూసినట్టయితే, he was being stoned. అతడు రాళ్లతో కొట్టబడుతూ ఉన్నాడు. Then where did he see? ఎక్కడికి చూస్తూ ఉన్నాడు అతను? His head was towards heaven. అతని దృష్టి పరలోకం వైపు ఉన్నది. And when difficulties come to you, అలాగే కష్టాలు అనేవి నీకు వస్తాయి. where is your mind? మరి నీ మనసు ఎక్కడుంటుంది? Is your mind on Christ? నీ మనసు క్రీస్తు పైన ఉందా? Or is your mind on your relatives? లేదా నీ బంధువుల పైన ఉంటుందా? Whenever there is a difficulty in your life, నీ జీవితంలో కష్టము ఎదురైనప్పుడెల్లా you must have this habit of looking up. అన్ని వేళలా నువ్వు పైకి చూసే ఈ విధానం అనేది నువ్వు If నేర్చుకోవాలి. you are a spiritually minded person, ఆత్మీయ సంబంధమైన దృష్టి కలిగిన వ్యక్తివైతే you will certainly look up. నువ్వు ఖచ్చితంగా పైకే చూస్తావు. If you do not have Christ in you, నీ హృదయంలో క్రీస్తు లేకపోతే it will be seen on your face. అది నీ మొహంలోనే తెలిసిపోతుంది. What did the Lord tell Cain? కయీనుతో దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడు? Genesis 4th chapter. ఆది కాండము 4వ అధ్యాయము. And the Lord said unto Cain, why art thou wroth, and why is thy countenance fallen? 6వ వచనం. యెహోవా కయీనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? Face is the index of the mind. ముఖము అనేది నీ మనసును సూచించేదిగా ఉంటుంది. That's how God asked him. ఆ రీతిగా దేవుడు అతన్ని అడుగుతూ ఉన్నాడు. He could not lift his head up. అతడు తన ముఖమును ఎత్తి చూడలేకపోతున్నాడు. So in the Psalm of David, దావీదు రాసినటువంటి కీర్తనలో Psalm 3 3వ కీర్తన చూసినట్టయితే and 3rd verse, 3వ వచనంలో, my glory and the lifter of my head. నీవే నా అతిశయాస్పదంగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. For you will never hand down your head in depression. అలాంటి సమయాల్లో ఏ చింత వచ్చినప్పటికీ కూడా నీ తలను నువ్వు క్రిందకు ఉంచవు. David had many trials and many problems. దావీదు తన జీవితంలో ఎన్నో కష్టాలను ఇబ్బందులను ఎదుర్కొని ఉన్నాడు. You know Absalom. అబ్షలోమును గురించి మనకు తెలుసు. Yeah, he faced a terrible problem and trial because of Absalom. అబ్షలోమును బట్టి ఎంతో ఇబ్బందికరమైన కష్టాలను ఎదుర్కోవలసి And వచ్చింది also దావీదు. we know about King Saul, అదే రీతిగా రాజైన సౌలును బట్టి, his father-in-law. అతని మామగారైనటువంటి సౌలు. But David was always singing these songs in his heart. దావీదు మాత్రం అన్ని వేళలా ఈ కీర్తనలు పాడుకుంటున్నాడు తన మనసు. He was looking up. అతడు కేవలం పైకే చూస్తున్నాడు. He did not want to look down. అతను ఎంత మాత్రం కిందికి చూడాలనుకోవట్లేదు. లూకా సువార్త Chapter 21 21వ అధ్యాయము and verse 34. 34వ వచనం. Take heed to yourself, lest at any time your hearts be overcharged with suffering and drunken and cares of this life, and so that day comes on your unawares. మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. Like a snare. ఉరి వచ్చినట్టుగా. We don't know how devil puts snare on you. సాతాను ఏ రీతిగా నీ పైన ఉరి వేస్తాడు అనేది నీకు తెలియదు. That's why you must be very careful. అందు నిమిత్తమే నువ్వు ఎంతో జాగ్రత్తగా ఉండాలి.
cares of this world, ఐహిక విచారాలు, eating తినడమును గూర్చి, and drinking, త్రాగడమును గూర్చి, you do not know how the devil puts snare on your head. సాతాను ఏ రీతిగా నీ తలపైన ఉరిని తీసుకొస్తాడనే సంగతి నీకు తెలీదు. Thief, he comes to steal and to destroy. దొంగ కేవలము దోచుకొనుటకును నరహత్య చేయుటకును వస్తాడు. We God's people should be very careful and always lift up our heads. అందును బట్టి దేవుని ప్రజలమైన మనము అన్ని వేళలా జాగ్రత్త కలిగి ఉండి మన తలలను పైకెత్తుకొని వారంగా ఉండాలి. Under all circumstances we must be very careful. అన్ని పరిస్థితుల్లో కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. First Thessalonica మొదటి తెస్సలోనిక chapter 5 5వ అధ్యాయము and verse 2. 2వ వచనము. These for yourself know perfectly that the day of the Lord so cometh as a thief in the night. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీరు బాగుగా తెలియను. When thief comes you do not know. దొంగ ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. After everything is gone, then your eyes will be open. సమస్తము పోగొట్టుకున్న తర్వాత, దోచుకొనబడిన తర్వాత అప్పుడు నీ కన్నులు తెరవాల్సి వస్తుంది. Yeah, what does it show? అది ఏం సూచిస్తుంది? You are sleepy. నీవు నిద్రమత్తుతో ఉన్నావు. You are not alert. నీవు మెలకువగా లేవు. If you are a lazy person, నీవు ఒక సోమరివైతే you will lose the hedge around you. నీ చుట్టూ ఉన్నటువంటి కంచెను పోగొట్టుకుంటావు. Then the thief comes, enter into your house very easily. అప్పుడు దొంగ నీ ఇంటిలోనికి ఎంతో సులభతరంగా ప్రవేశించగలుగుతాడు. Many pastors they say, చాలా మంది పాస్టర్స్ చెప్తూ ఉంటారు, you take the blessings. ఆశీర్వాదాలను పొందుకోండి. God is blessing you. దేవుడు మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాడు. You have brought some offering మీరు కొన్ని అర్పణలు తీసుకొస్తారు, and God is blessing you. He will bless you till the end of your life. మీరు అర్పణలు తీసుకొచ్చారు గనక మీ జీవితాంతం వరకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. No trouble will come. ఏ సమస్య మీకు రాదు. They will select some words of comfort. కొన్ని ఆదరణకరమైనటువంటి వాక్యాలను ఎంచుకుంటారు. They will select the sentences of peace. వారు సమాధానంను సూచించేటువంటి మాటలను ఎన్నుకొని ఉంచుకుంటారు. They say peace to you and your family. వారు నీకును నీ కుటుంబానికి సమాధానము అని చెప్తారు. Third verse of 5th chapter of First Thessalonica. మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయం 3వ వచనం. They shall say peace and safety, then sudden destruction cometh upon them as travail upon a woman with child, and they shall not escape. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొంచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. Pastors always say God is blessing you, God is blessing you, God is blessing you. ఆ బోధకులు అన్ని వేళలా దేవుడు మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాడు, దేవుడు మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాడు అని చెప్తారు. They proclaim peace upon them, upon their house, upon their household. ఆ వచ్చిన వారి మీదకి లేదా వారి కుటుంబాలకు సమాధానము అని ప్రకటిస్తూ ఉంటారు. But what does the word of God say? కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? Suddenly destruction comes. అకస్మాత్తుగా నాశనము You తటస్థించును. do not know when this destruction comes to you. ఎప్పుడు ఈ నాశనము నీ ఎడల తటస్థిస్తుందో నీకు తెలీదు. Many people they put their trust in currency. చాలా మంది తమ నమ్మకాన్ని డబ్బు పైన పెడతారు. Yeah, don't put your trust in money. మీ నమ్మకాన్ని డబ్బు పైన ఎప్పుడు ఉంచకండి. Some people they put their trust on gold. మరి కొంతమంది తమ నమ్మకాన్ని బంగారం పైన పెడతారు. If something comes, ఏదైనా వస్తే, yeah, there is gold in my house. నా ఇంట్లో బంగారం ఉంది, There is gold around my neck. నా మెడలో కూడా బంగారం ఉంది, I will put in mortgage and get some money. నేను దాన్ని తాకట్టుకు పెట్టి కొంత డబ్బును తీసుకొచ్చుకుంటాను అనుకుంటారు. That's how they put their trust in ఆ రీతిగా. currency or land
or something. వారు తమ హృదయాలను ఆ రీతిగా డబ్బు పైన, భూములపైన లేదా మరి దేనిపైన పెడతారు. If you put your trust in something else, నీవు నీ హృదయాన్ని దేనిపైన ఉంచినట్టయితే so you don't have trust in God. నీకు దేవునిలో విశ్వాసం లేదని అర్థం. That's why the word of God say, అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, you must put your trust in the living Christ. జీవము కలిగిన క్రీస్తు యందు మాత్రమే నీవు విశ్వాసం ఉంచాలి అని. There is health in Christ. యేసులో ఆరోగ్యం ఉన్నది. There is everything in Christ. క్రీస్తులో మనకు సమస్తము ఉంది. Only 5 loaves and 2 fishes were there. కేవలము 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నవి అక్కడ. But when we see the crowd, కానీ ఆ సమూహాన్ని మనం చూస్తే 20,000 were there. సుమారుగా 20,000 మంది ప్రజలు అక్కడ ఉన్నారు. How can we meet the need? మరి అవసరత ఎలా తీర్చబడుతుంది? They cannot meet the need. ఆ అవసరతను ఎంత మాత్రం వారు తీర్చలేరు. Even if you contribute some money from the people, ఆ ప్రజల నుండే కొంత ఎవరైనా ధనమును ఇచ్చి సేకరించబడ్డప్పటికీ కూడా they cannot meet the need. వారు అందరికీ సరిపడినంతగా వారు సమకూర్చలేరు. Such a huge crowd. అంత గొప్ప సమూహము, How can we feed them? ఎలాగ వారందరినీ పోషించగలుగుతారు? It was a sudden need. అది అకస్మాత్తుగా తటస్థించిన అవసరత. How can we meet that need? మరి ఆ అవసరత ఎలా తీర్చబడుతుంది? That Lord Jesus, the mighty God, was there. సర్వశక్తిమంతుడు గొప్ప దేవుడైన యేసు అక్కడ ఉన్నారు. That trust you must have. ఆ నమ్మకము నువ్వు కలిగి ఉండాలి. Any problem, ఏ సమస్య అయినా, any mighty problem, ఎంత గొప్ప సమస్య అయినా He is able to meet your need. ఆయన నీ అవసరతను తీర్చగలడు. Jesus can meet your need on the sea. యేసుక్రీస్తు సముద్రంలో సైతం నీ అవసరతను తీర్చగలడు. Then the disciples were crying. అక్కడ శిష్యులు బాధపడుతూ ఉన్నారు. We are in great danger. మేము గొప్ప ఉపద్రవంలో ఉన్నాము. What is this? You are sleeping. మరి మీరేంటి ఇక్కడ నిద్రపోతున్నారు? We are perishing. మేము అక్కడ నశించిపోతున్నాము. What can we do? మేమేం చెయ్యాలి? We are on the sea. మేము ఈ సముద్రంలో ఉన్నాము. Jesus stood up యేసుక్రీస్తు లేచి నించున్నారు. and He made the sea to become still. ఆయన సముద్రమును నిమ్మలింపజేశారు. And then rebuked the disciples also. ఆ తర్వాత శిష్యులను కూడా గద్దించారు. You may have great need in your life. నీ జీవితంలో నువ్వు ఎంత గొప్ప అవసరత కలిగి ఉండొచ్చు. Maybe monetary need. నీకు డబ్బు అవసరత ఉందేమో, or need of health. లేదా ఆరోగ్యంలో అవసరత. Any need. ఏ అవసరత అయినప్పటికీ కూడా Put your trust in God. నీ నమ్మిక యేసుపైనే ఉంచు. That's what I learned. అదే నేను నేర్చుకున్నాను. I don't keep my mind on money. నా మనసు ఎప్పుడు నేను ధనం పైన ఉంచలేదు. I have living God. నాకు జీవం కలిగిన దేవుడు ఉన్నాడు. I have a mighty creator. గొప్ప సృష్టికర్త నాకున్నాడు. He can do anything. ఆయన ఏదైనా చెయ్యగలడు. If you don't have faith, నీకు విశ్వాసం లేకపోతే God is not pleased about you. దేవుడు నిన్ను బట్టి సంతోషించలేడు. When He comes, ఆయన వచ్చినప్పుడు He sees whether there is faith in your heart or not. నీ హృదయంలో విశ్వాసం ఉందా లేదా అనేదే చూస్తాడు. If there is sin in you, నీలో పాపం ఉంటే there cannot be faith in you. నీలో విశ్వాసం ఉండదు. Sin and faith cannot live in a heart. పాపము విశ్వాసము ఇవి రెండు ఒకే హృదయంలో ఎంత మాత్రము నివసించలేవు. We see 10 virgins. మనము 10 మంది కన్యకలను గురించి చూసినట్టయితే 10 virgins, they were waiting for the bridegroom. 10 మంది కన్యకలు కూడా పెళ్లి కుమారుని రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. 5 were foolish. 5 బుద్ధి లేని వారు. The Bible says they did not take oil with them. బైబిల్ చెప్తూ ఉంది వారు తమతో కూడా నూనెను తీసుకొని రాలేదు. But wise virgins, they took oil with them. అయితే బుద్ధి కలిగిన కన్యకలు తమతో పాటు నూనెను తీసుకొని They వచ్చారు. noticed their vessels in their another hand. వారి మరో చేతిలో పాత్రలు ఉన్నవి, నూనెతో కూడిన They పాత్రలు. observed them. వీరిని పరిశీలించారు, చూశారు. They did not think, where is our vessel with oil? అయినా
అయినప్పటికీ ఈ బుద్ధి లేని వారు మరి మన చేతిలో ఉండవలసిన పాత్ర నూనె ఎక్కడా అని ఆలోచించలేదు. You are a foolish man. నీవు ఒక అవివేకివి. You are a foolish woman. నీవు అవివేకిరాలివి. You don't have any extra vessel in your hand. నీ చేతిలో ఉండవలసిన మరొక నూనె బుడ్డి లేదు. Yeah, you are not worried about that. అయినప్పటికీ దాని విషయం నీకు అసలు చింతే You లేదు. are going along with other believers. ఇతర విశ్వాసులతో పాటు ముందుకెళ్ళిపోతున్నావు అంతే. You are thinking, bridegroom, he will allow us. పెండ్లి కుమారుడు మమ్మల్ని కూడా అనుమతిస్తాడు అని తలస్తూ ఉన్నావు. But the time came. కానీ సమయం వచ్చింది. The oil was over. నూనె పూర్తిగా అయిపోయింది. The foolish virgins, they are doing something to light up their lamps. అప్పుడు బుద్ధి లేని వారు తమ దివిటీలను వెలిగించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. And they went to wise virgins. అక్కడ నూనె లేకపోవటం బట్టి బుద్ధి కలిగిన వారి యొద్దకు వెళ్ళి, Please give us some oil. దయచేసి మాకు కొంచెం నూనె ఇవ్వండి. You are a believer. నీవు ఒక విశ్వాసివి. Always you are telling about love. అన్ని వేళలా నువ్వు ప్రేమను గురించి చెప్తూ ఉంటావు. Show love to us and give us some oil. మా ఎడల ప్రేమ చూపి మరి ఈ సమయంలో నువ్వు మాకు నూనె ఇవ్వు అని అడుగుతున్నారు. Those virgins said, we cannot give you. అయినప్పటికీ వారు మేము మీకు ఇవ్వలేము అని చెప్పారు. Go to the sellers and get. అమ్మవారి యొద్దకు వెళ్ళి కొనుక్కొచ్చుకోండి. By the time they went there, వారు కొనడానికి వెళ్ళినంతలో the bridegroom came and he entered into the hall. పెండ్లి కుమారుడు వచ్చి విందుశాలలోనికి వెళ్ళిపోయారు. Along with these wise virgins. ఈ 5 బుద్ధిగల కన్యకలతో పాటుగా వెళ్ళిపోయారు. And not only that, అంత మాత్రమే కాదు, the door was shut. తలుపు మూయబడిపోయింది. And these lazy virgins అప్పుడు ఈ సోమరి కన్యకలు came, they were knocking. వచ్చి తలుపు తట్టుతూ ఉన్నారు. And what happened? అప్పుడు ఏం జరిగింది? There came a voice from inside. అప్పుడు లోపలి నుండి ఒక స్వరము వినిపిస్తూ ఉంది. I do not know you. నేను మిమ్మల్ని ఎరగను. Get away. వెళ్ళిపోండి. That will be your end. అది నీ అంతముగా ఉండబోతుంది. All the days of your life, నీ జీవిత దినములన్నిటిలో కూడా you never thought of oil. నూనెను గూర్చి నువ్వు ఆలోచించనే లేదు. You never thought of repentance. పశ్చాత్తాపమును గూర్చి నువ్వు ఆలోచించలేదు. You never thought of humbling yourself. నిన్ను నీవు తగ్గించుకొనుటను గూర్చి ఆలోచించలేదు. You are like a drunken man. నీవు ఒక త్రాగుబోతు వలె మత్తుతో ఉన్నావు. A drunkard do not know where he is going. ఒక త్రాగుబోతుకు ఎక్కడికి వెళ్తున్నాడు అనే సంగతి అతనికి తెలియదు. And how he is going. ఎలా వెళ్తున్నాడో తెలియదు. Sometimes he falls on somebody. కొన్ని మార్లు ఎవరిపైనో పడిపోతాడు. He cannot walk straight. స్ట్రైట్ గా నడవలేని పరిస్థితిలో ఉంటాడు. And do not know who are around him. అతని చుట్టూ ఎవరున్నారో కూడా అతనికి అసలు తెలియదు. That is the stage of some people. అలాగుంది కొంతమంది పరిస్థితి. They are not alert. వారు మెలకువగా లేరు. Their souls are not waken up. వారి హృదయములు మెలకువతో లేవు. Gospel according to Luke, లూకా సువార్త chapter 21, 21వ అధ్యాయము verse 34. 34వ వచనం. Take heed to yourself, lest any time your hearts be overcharged with surfeiting and drunkenness and cares of his life, that day comes upon your unawares. మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నదున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. That day will come suddenly upon you. ఆ దినము అకస్మాత్తుగా నీ మీదికి రాబోతుంది. Then you will be weeping. అప్పుడు నువ్వు ఏడుస్తావు. Then you will be gnashing your teeth. అప్పుడు నీ పండ్లు కొరుకుతావు. Then you will be crying. అప్పుడు ఏడుస్తావు. Yeah, you are a foolish woman. నీవు బుద్ధి లేని You are a స్త్రీగా ఉన్నావు. foolish man. నీవు అవివేకిగా ఉన్న వ్యక్తివి. 35th verse. 35వ వచనము. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. And 36 also. 36. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. You have to stand before the Son of God. నీవు మనుష్య కుమారుని ఎదుట నిలవబడాలి. You should have that boldness. ఆ ధైర్యమును కలిగి ఉండాలి. Many people don't know these things. చాలా మందికి సంగతులు తెలియవు. That day will come upon you suddenly. ఆ దినము నీ
మీదికి అకస్మాత్తుగా రాబోతుంది. Yeah, you will be crying. నీవు ఏడవబోతున్నావు. You will be rolling on the ground. నీవు భూమి పైన దొర్లబోతున్నావు. You will cry aloud. బిగ్గరగా ఏడవబోతున్నావు. And now you are not alert. You are like a foolish virgin. ఈ సమయంలో నీవు బుద్ధి లేని కన్యకగా ఉన్నావు. The kingdom of God is within you. దేవుని రాజ్యము నీలో ఉంది. That is what we see in Luke 17th chapter. లూకా సువార్త 17వ అధ్యాయంలో ఆ మాటలు మనం Verse 21. 21వ వచనము. Behold, the kingdom of God is within you. ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. Now you have come to the kingdom of God. ఈ సమయంలో నీవు దేవుని రాజ్యంలోనికి వచ్చావు. You are hearing the word of God. నీవు దేవుని వాక్యం వింటున్నావు. The kingdom of God is within you with the word of God. దేవుని వాక్యమును బట్టి దేవుని రాజ్యము నీలో ఉన్నది. The power of the word of God must work in your heart. దేవుని వాక్యము శక్తి నీలో పని చేయాలి. You are sitting as though you don't know anything. కానీ నీవు నాకేమీ తెలీదు అన్నట్టుగా కూర్చుంటున్నావు అంతే. Matthew 24 మత్తయి సువార్త 24వ and అధ్యాయం verse 37. 37వ వచనము. As in the days of Noah, for so shall also the coming of the Son of Man be. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. Jesus told us clearly యేసుక్రీస్తు మనకు స్పష్టంగా చెప్పారు how the days of the end times will be. అంత్య దినములు ఎలాగుండబోతున్నవి. 38th verse. 38వ వచనం. Before the flood, they were eating, drinking until the day Noah entered into the ark. జలప్రలయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకును వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు నుండి. When Noah was building the ark, నోవాహు ఓడ కడుతున్న సమయంలో all the people were looking at that. ప్రజలందరూ దాన్ని చూస్తూ ఉన్నారు. They were appreciating. వారు దాన్ని బట్టి పొగడుతూ And ఉన్నారు. also some people were laughing. కొంతమంది నవ్వుతూ ఉన్నారు. Some people were scoffing. కొంతమంది హేళన చేస్తూ ఉన్నారు. They were seeing everything. వారు అన్నిటిని చూస్తూ ఉన్నారు. And 120 years Noah was preaching the word of God. ఆ రీతిగా నోవాహు 120 సంవత్సరములు బోధిస్తూ ఉన్నాడు. And God wants to destroy all the world. దేవుడి లోకమంతటిని కూడా నాశనం చేయాలనుకున్నప్పుడు That's why God told me to build an ark. మరి అందు నిమిత్తమే దేవుడు నన్ను ఓడ కట్టమన్నాడు. Yeah, they were laughing and scoffing, that's all. అలా చెప్పినా వారు నవ్వుతూ అపహసిస్తూ ఉన్నారు. Nothing is entering into their heads. ఎంత చెప్పినా వారి మనసుల్లోనికి ఏది ఎక్కట్లేదు. You are a proud man. నీవు గర్విష్ఠుడవు. You are a proud woman. గర్విష్ఠురాలవు. You are not afraid of the word of God. దేవుని వాక్యమును బట్టి భయపడలేదు. The people around that ark, they were not afraid of the word of God. ఆ ఓడ చుట్టూ ఉన్న వారు ఎవ్వరు కూడా భయపడడం లేదు. దేవుని Now also you are not afraid of the word of God. ఈ సమయంలో నీవు దేవుని You are వాక్యాన్ని mocking at the word of God. కానీ దేవుని వాక్యాన్ని పరిహసిస్తున్నావు. Destruction is coming upon you. నాశనం నీ మీదికి రాబోతుంది. You must have the fear of God. ఖచ్చితంగా నీవు దేవుని భయం కలిగి You ఉండాలి. must have the fear of the word of God. దేవుని వాక్యము ఎడల భయం కలిగి ఉండాలి. And until the flood came, ఆ జల ప్రళయం వచ్చేంత వరకు కూడా they were eating and drinking. వారు తింటూ ఉన్నారు, త్రాగుతూ ఉన్నారు. That's all. అదే వారు చేస్తుంది. Is your head like that? మరి నీ మనసు అలాగే ఉందా? Is your heart like that? నీ హృదయం అలాగే ఉందా? ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపైన పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకం కొరకై వెంటనే మమ్ములను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్ములను సూక్ష్మంగా పరిశీలించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితంలో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుచున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ, సమర్పణ మినిస్ట్రీస్, చిన్నగొల్లపాలెం, వయా మొగుల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లా. పిన్ కోడ్ 534281. మా ఫోన్ నంబర్ 9542037489, 9390108373.